శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 18 చాప్టర్లో 13 శ్లోకా నుంచి మోక్షం ఎలా లభిస్తుంది, కర్మబంధనాల నుంచి ఎలా విముక్తి కలుగుతుంది, ఏ ఏ కారణాల చేత ఈ బంధనాల్లోనే ఇంకా ఇంకా చిక్కుకుని ఉంటామో అన్నది ఆ ఋషులు అడిగిన దానికి సనత్ కుమారుల వారు ఇంకా దాన్ని చెప్తున్నారు. అతః శివ ప్రసాదేన ప్రకృత్యాధివశం భవేత్ శివప్రసాద లాభార్థ శివమేవ ప్రపూజయేత్. సమస్తము పరమాణుతో కూడుకున్న ప్రతిదీ అండపిండ అన్నీ ఎక్కడున్నాయి అంటే ఆ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి. అన్నిటికీ వశం చేసుకున్నవాడు పరమాత్మ ఒక్కడే. అందుకే ఇక్కడ భగవంతుడైన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలనే ఈ 8 బంధనాల్లో మనము విడిపడటానికి, ఆ తత్వాన్ని నియంత్రించుకోవటానికి ఆయన్నే మనము ఆశ్రయించాలి. ఆయన కృప ఉంటే మనకది సులభం అవుతుంది. ఆ కృప కారణంగా ఈ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే ఆయనని నిత్యము నిరంతరము పూజించుకోవాలి. శివుని పూజించుకోవాలని ఇక్కడ చెప్పారంటే మళ్ళీ విష్ణువుని పూజించకూడదు, మళ్ళీ ఇంకా ఏ అవతారాన్ని పూజించకూడదు, లక్ష్మిని పూజించకూడదు, ఇట్లాంటివి వస్తున్నాయంటే మళ్ళీ మనకి ఆ పరమాత్మతత్వం అర్థం కాలేదని అర్థం. అన్నిటికీ పరంగా ఉన్నదాన్ని, శాశ్వతంగా ఉన్నదాన్ని శివనామంతో ముడిపెట్టినంత మాత్రాన మళ్ళీ ఆ శివరూపంతో విష్ణు రూపం మళ్ళీ వేరుగా అన్న భేదంతో చూడకూడదు. పరమాత్మ, ఆ పరమాత్మను ఏ రూపంలో కానీ ఏ నామంతో కానీ ఎలా పూజించినా సర్వానికి మూలమైన ఏకంగా ఉన్న పరమాత్మే ఈ రూపంలో ఇక్కడున్నాడన్న భావనలో చేయాలి. మళ్ళీ భేదభావం లేకుండా చెయ్యాలి. ఆ పూజ అప్పుడు మనకి ఉన్నతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ కృపకి మనము పాత్రత పొందుతాము. అందుకే పరమాత్మ ఒక్కడే, అన్నిటికీ తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. ఆయన అనుగ్రహం నీకుంటే ఇంకా నీకు దేనితోనూ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఈ బంధనాన్ని కూడా సునాయాసంగా వదలగలవు. నిస్పృహస్య చ పూర్ణస్య తస్య పూజాం కథం భవేత్ శివోదేశకృతం కర్మ ప్రసాద జనకం భవేత్. పరిపూర్ణుడై ఎవరున్నారు అంటే పరమాత్మ ఒక్కడే పరిపూర్ణుడు. అందుకే ఆ పరిపూర్ణుడైన పరమాత్మను నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో దాని ద్వారా ఆ పూజ మనకి ఆ శక్తిని ఇస్తుంది. ఆ భగవంతుడు యొక్క సాన్నిధ్య కారణంగా, ఆ సంపర్క కారణంగా మనకి ఇలా ఉద్ధరించబడతాము. ఇప్పుడు పూజ చేస్తే ఉద్ధరింపబడేలాగా మనల్ని కరుణించేసి నేను పూజ చేయట్లేదు కాబట్టి నన్ను కరుణించకుండా ఉంటాడా పరమాత్మ అంటే ఇక్కడ పూజ అన్నది కూడా ఏంటి అంటే ఒక క్రతువులాగా చెప్పట్లా. మాట్లాడేది పూజ, వింటుంది పూజ, చూస్తుంది పూజ, నాలో లోపల కలిగే భావనలు పూజ, నేను ఆహారం స్వీకరించేది పూజ, ఇతరులకు సేవ చేసేది పూజ. ఇంకా ఏదైనా సరే సృష్టిలో భాగంగా ఏవైతే ఉన్నాయో చరాచర జీవరాశుల్లో దేన్ని చూసినా అది పరమాత్మ సృష్టిలో భాగం. అది పరమాత్మ స్వరూపంగా నువ్వు ఉండగలిగేలాగా దాన్ని దర్శిస్తున్నప్పుడు శివ నాకు కనిపిస్తున్నాడు అంటే పరమాత్మ కనిపిస్తున్నాడు. ఆ కనపడటానికి కూడా నాలో కూడా ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను చూడగలుగుతున్నాను. ఆ శక్తికి కారణం పరమాత్మ. ఇన్ని రకాలుగా ఆ కృప ఉంది కాబట్టి కళ్ళందరికీ ఉన్నాయి కానీ అందరికీ కనిపిస్తున్నాయా, చెవులందరికీ ఉన్నాయి కానీ అందరికీ వినిపిస్తున్నాయా, నోరు అందరికీ ఉంది కానీ అందరికీ మాట్లాడేలాగా ఉంటుందా? కానీ అవన్నీ నాకు ఇచ్చాడు పరమాత్మ అంటే ఇది పరమాత్మ కారణంగా నాకు లభించింది, ఈ భావన ఉండాలి. అందుకే ఆ పూజ ఆ పరమాత్మని ఉద్దేశించి ఆయన ప్రసన్నతకి అనుగుణంగా అంటే ఆ పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపము, కృపాసాగరంగా కరుణాసాగరుడుగా అందరి మీద ఒకేలాగా పక్షపాతం లేకుండా చూపిస్తున్నవాడు. నువ్వు కూడా అలాగే చరాచర జీవరాశులందరినీ సమభావంతో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా నీ జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా ఆ భావనతో స్వీకరించటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. పైగా పూజ చేసేటప్పుడు కూడా ఎలాంటి క్రతువులు చేయాలంటే సత్కర్మలు చేయాలి. పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నాను, అందులో నేను లయమైపోవాలో లేకపోతే పరమ పదం కావాలి అంటే సచ్చిత్ ఆనంద స్వరూపమైన పరమాత్మ వికారాల రహితంగా ఉన్నాడు, శుద్ధ స్వరూపంగా ఉన్నాడు. నేను అలానే ఉండాలి కదా, దానికి నాకేంటి ఆధారము? మంచి కర్మలు చేసుకుంటూ వెళితే ఆ కృప నా మీద ఉంటుంది. దుష్టుడి మీద కృప ఉంది, పరమాత్మది ఉంది కాబట్టి వాడు ఇంకా జీవించి ఉన్నాడు.
అయితే కాలానుగుణంగా దుష్టత్వాన్ని తగ్గించుకోకుండా ఇంకా క్రూరంగా వెళ్ళిపోతున్న వాడిని మూలాల నుంచి పెకిలించి తీసేస్తాడు. నేను సత్కర్మలు చేసినంత మాత్రాన నేను శాశ్వతంగా ఉండను, నేను వెళ్ళిపోతాను కాలానుగుణంగా. అయితే ఈ జనన మరణాల చక్రాల నుంచి విముక్తి నా సత్కర్మల వల్ల, సత్క్రియల ద్వారా, నిష్కామ భావంతో నేను చేసేదాని వల్ల నాకు అది లభించే అవకాశం ఉంది. దుష్టత్వంతో ఉన్నవాడు, దుష్క్రియలు చేస్తున్నవారు, దుష్టుల సాంగత్యంలో ఉన్నవాడికి అది దుర్లభము. అందుకే ఆ కృప సత్కర్మలు చేసేవాడి మీద ఉంటూనే ఉంటుంది, అది నీకు లభిస్తుంది అని. లింగవీరే భక్తజనే శివముద్దిశ్య పూజయే కాయేన మనసా వాచా ధనేనాపి ప్రపూజయే. ఈ సత్కర్మలు చేస్తుంటే పరమాత్మ యొక్క కృప అన్నది మన మీద ఎప్పుడూ ఉంటుంది, అది మనకి లభిస్తుంది అని చెప్పారు. అయితే ఈ సత్కర్మలతో పాటు ఆ పూజ ఎలా చేస్తున్నావు? శివలింగంలో ఏదైతే నిరాకారకి ప్రతీక, ఆ పరమాత్మను ఆ ప్రతిమలోనో మూర్తిలోనో లేకపోతే ఒక పటంలోనూ ఆ పూజ చేసే భక్తుడు భావనతో చెయ్యాలి. అంటే క్రతువు చేస్తున్నానని శరీరంతో ఏదో చేసేస్తున్నాను అక్కడ వేసేస్తున్నాను అన్న భావనతో కాకుండా ధ్యాస అక్కడ ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? కాయేన మనస వాచ, అంటే శారీరకంగా, మానసికంగా, వాక్కు రూపంలో, అలాగే ధన రూపంలో. ధన రూపంలో ఎలా పూజించుకుంటాము? వాక్కు రూపంలో అంటే ఏ స్తోత్రాలు చదువుతున్నాను అనుకుంటాను. మానసికంగా అంటే మానసికంగా పోనీ ఆ నామాన్నో మంత్రాన్నో ఉచ్చరిస్తున్నాను అనుకుంటాను, ఆ రూపాన్ని మననం చేస్తున్నాను అనుకుంటాను. శారీరకంగా ఇక పూజలు ఒక క్రతువు రూపంలో ఏదో ఒకటి చేస్తున్నాను. ధన రూపంలో అంటే ఎలా అయితే పురుషార్థాలు అన్నవి ప్రధానము, ధర్మార్థ కామమోక్ష. ధర్మపరంగా సంపాదించటము, ధర్మపరంగా ఇప్పుడు డబ్బు ఉన్నవాడికి ఎలా చేయమన్నారు? దానాల ధర్మాల రూపంలో కూడా అది పూజే అవుతుంది. అర్హత బట్టి, పాత్రత బట్టి దాన్ని సద్వినియోగంగా, అంటే ఎవరికి అవసరమో అటువంటి ఆ సమయానికి నువ్వు ఇవ్వగలగటము నీ శక్తి కొలది. అందుకే ధన రూపంలో కూడా చెయ్యమని చెప్పారు, అది దానాల రూపంలో. పూజయాతు మహేషో హి ప్రకృత్యేహ పరమం శివ ప్రసాదం కురుతే సత్యం పూజకస్య విశేషత. ఇంతకు ముందు అధ్యాయంలో కూడా డబ్బు లేనివాడు ఏం చేస్తారు మరి? అందరి దగ్గర అన్నీ ఉండవు కదా. అయితే డబ్బున్నవాడు ద్రవ్యంతో చెయ్యాల్సిందే. ఎందుకు? నువ్వు చేసిన కర్మలు బట్టి ప్రతిఫలం ఏవైతే వస్తున్నాయో ఆ పాపాలు తొలగించుకోవటానికి సులభ మార్గం ఏంటి? దాన ధర్మాలు. ఇది లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా ఆ శరీరంతో చెయ్యగలిగినవి ఏం చేస్తున్నావు? సేవ చేసుకోవచ్చు, లేదా కూర్చుని ఒక దగ్గర ఎక్కడైనా జపం చేసుకోవటము, ఇటువంటివి కూడా చెయ్యాలి. అది ఉన్నవాళ్ళు అలా చేస్తారు, అది లేని వాళ్ళు ఇలా చేసుకోవాలి. కానీ ఏది చేసినా శారీరకంగా, మానసికంగా, వాక్కు రూపంలో కూడా క్రియలు చేసేటప్పుడు ఇవన్నీ శుద్ధంగా ఉంచుకుని చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఇలా చెయ్యటం ద్వారా ప్రాకృతికి సంబంధించిన ఈ అష్టబంధనాల నుంచి విశేషంగా కృప కారణంగా అవి మనకి తొలగిపోతాయి, అందులో ఎటువంటి అనుమానము లేదు. అందుకే పూజ చేయటానికి కారణమైన ఈ శరీరము, దానికి వినియోగించే డబ్బు, ఆ మనస్సు, ఆ వాక్కు, ఇవన్నీ కూడా ప్రకృతికి అతీతంగా ఉన్న పరమాత్మ ఈ ప్రకృతి బంధనాల నుంచి నువ్వు విడబడటానికి విశేషమైన కృప నీకు కలుగుతుంది. శివప్రసాదాత్ కర్మాణం క్రమేణ స్వవశం భవేత్ కర్మారభ్య ప్రకృత్య యత్నం యథా సర్వవశం భవేత్ తథా ముక్త ఇతి ప్రోక్తః స్వాత్మా రామో విరాజతే ప్రసాదాత్ పరమేశస్య కర్మదేహో యథావశః. ఆ పరమాత్మ ఒక కృప ద్వారా కర్మలు చేస్తూ ఉంటావు కానీ మళ్ళీ కొత్త బంధనాలు లేకుండా తొలగిపోతాయి. చేసేదానికి ఒక క్రతువు చేస్తున్నాం అంటే పాపము పుణ్యము వచ్చి మన ఖాతాలో పడిపోతుంది. అయితే మళ్ళీ ఆ బంధనాల్లో చిక్కుకుపోతూ ఉంటాం. కానీ కర్మలు చేస్తావు కానీ ఈ రకంగా పరమాత్మకే శరణు వేడుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు నిష్కామ భావంగా క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో నువ్వు చేస్తున్న కారణంగా కర్మ రూపంలో వచ్చే నాకు ప్రతిఫలం ఏదైతే బంధనాలు అవుతున్నాయో ఆ బంధనాల వశంలో నేను అవ్వకుండా అయిపోతాను. అందుకే ప్రకృతికి అతీతంగా ఉన్న పరమాత్మ అన్నీ తన వశంలో ఉన్నవాడు, ఆయనకి వశం కానిదేది. అందుకే ఆ జీవుడు ఏమవుతున్నాడు? ఇలా చేసిన కర్మలు బంధనాల్లో చిక్కుకోకుండా ఉండి జీవించి ఉండగానే జీవన్ముక్తి అవుతున్నాడు.
అందుకే స్వాత్మారామ స్వరూప విరాజమానంగా ఉన్న పరమాత్మని అంతలా నువ్వు ఆశ్రయించిన కారణంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ద్వారా కర్మలు మనకి చేస్తూ ఉన్న కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉంటావు. ఆ పరమేశ్వరుడు కృప కర్మజనితమైన ఈ శరీరం అన్నీ తన నుంచే వచ్చాయైతే ఈ కర్మలు నేను మళ్ళీ ఆయనకే సమర్పించుకుని ఈ శరీరాన్ని వినియోగించి ఏదైతే చేస్తున్నానో అవి నాకు అంటుకోకుండా ఉంటాయి. तदा वै शिवलोके तु वासः सालोक्यमुच्यते सामीप्ययाति सम्भास्य तन्मात्रे च वशं गते तदा तु शिवसायुज्यमायुध्याधौ क्रियादिभिः महःप्रसादलाभे च बुद्धिश्चापि वशा भवेत्. అలాగే ఈ క్రియలు ఈ రకంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆ భగవంతుడైన శివలోకంలో నివసించే సౌభాగ్యము సాలోక్య అంటారు, అది మనకి లభిస్తుంది. ఆ సాలోక్య అంటే ఈ క్రతువులు ఇలా చేసుకుంటూ ఉంటే ఈ బంధనాల నుంచి విముక్తి అవటమే కాకుండా ఆ పరమాత్మ యొక్క సాలోక్యంలో నువ్వు నివసిస్తావు. అంటే ఆయన ఎక్కడున్నాడంటే సర్వంతర్యామి అంతా ఉన్నాడు. అంటే ఎక్కడున్నా సరే ఆయన యొక్క సన్నిధిలోనే ఈ స్మరణలోనే ఉంటావు. దాన్నే సాలోక్యముక్తి అంటారు. ఈ తన్మాత్రలన్నీ కూడా వశమై ఉన్న పరమాత్మ ఆ జగదంబ సహితంగా ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క సామీప్యాన్ని నువ్వు పొందుతావు, ఆయన సన్నిధిని పొందుతావు. ఆ సామీప్యముక్తి అంటారు దాన్ని. సాలోక్యముక్తి సామీప్యముక్తి అంటే ఇలా క్రతువులు చేసుకుంటూ ఉంటే అష్టబంధనాల నుంచి ముక్తి కలగటమే కాకుండా మళ్ళీ ముక్తిలో రకాలు చెప్తున్నారు. సాలోక్య ముక్తి అంటే ఆ లోకంలో నాకు నివసించే యోగ్యత రావటం. సామీప్య ముక్తి అంటే ఆ శివ పార్వతీ సమేతంగా శక్తియుక్తంగా ఉన్న పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో నేను ఉండేలాగా ముక్తి లభిస్తుంది. అందుకే అతని ఆయుధాలు క్రియలు మొదలైనవన్నీ కూడా పరమాత్మవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు దగ్గర నుంచి చూస్తావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? క్రియల రూపంలో. అందుకే క్రియని క్రియ ద్వారానే తొలగించుకో, ఒక కర్మని ఇంకో కర్మ ద్వారానే సరి చేసుకోగలవు, ఒక కర్మని ఇంకో కర్మ ద్వారానే మళ్ళీ ఉద్ధరించుకునేలాగా నువ్వు చేసుకోగలవు. అందుకే కర్మ ఎలా చేస్తున్నావు అన్నది, ఏ భావనతో చేస్తున్నావు అన్నది చాలా ప్రధానము. బుద్ధిస్తు కార్యం ప్రకృతేస్తస్సా సృష్టిరితి కథ్యతే పునర్మహాప్రసాదేన ప్రకృతిర్వశమిష్యతి. అందుకే ఇక్కడ మళ్ళీ సాలోక్యముక్తి సామీప్యముక్తి అని సారూప్యముక్తి అంటే ఎలా అయితే శివలోకం గురించి ఇంతకు ముందు వర్ణించినప్పుడు ఆ శివలోకం ఒక మొత్తటి ప్రాకారం దగ్గర ఉన్న సేన ఎలా ఉంది, ఆ ద్వారపాలకులు ఎలా ఉన్నారంటే శివరూపంతో ఉన్నారు. శివ ధరించిన వస్త్రాలనే ధరించి ఉన్నారు, శివ ధరించిన ఆయుధాలనే ధరించి ఉన్నారు, శివ రాసుకున్న ఆ భస్మాన్ని లేపనంగా ధరించి ఉన్నారు. త్రినేత్రి రూపగా ఆ పరమాత్మ ప్రతిరూపాలుగా ఉన్నవాళ్లే అక్కడ పార్షదులుగా ఉన్నారు. అంటే ఇక్కడ సాలోక్యముక్తి సామీప్యముక్తి లభించిన తర్వాత నీకు క్రమేణా ఏం లభిస్తుంది? సారూప్య. అందుకే ఇలా క్రియల రూపంలో చేసుకున్నప్పుడు ఆయన ధరించిన ఆయుధాలు ఆయనకున్న వస్త్రాలు ఆ పరమాత్మ యొక్క సమానమైన సారూప్యము భగవంతుడు యొక్క మహాప్రసాదము ప్రాప్తిస్తుంది. బుద్ధి ఆ సాధకుడిది ఇక్కడ తన వశంలో ఉంటుంది, తన వశమైపోయి మళ్ళీ అది జ్ఞానం వైపుగానే ఉంటుంది. అందుకే బుద్ధి ప్రాకృతి యొక్క కార్యము, అది వశమైపోయినప్పుడు దాన్ని సాష్టిముక్తి అని చెప్తారు. ఆ సాష్టిముక్తి లభించిన తర్వాత పరమాత్మ ఏదైతే అనంతంగా ఉన్నాడో ఆయన అనుగ్రహం కూడా మనకి అనంతంగా లభిస్తుంది. ఆ ప్రకృతి వశమై ఉన్న ఆ పరమాత్మే అంత అనంతంగా ఉన్నవాడు నీకు అంత అనంత కృప ప్రసాదిస్తాడు. ఎలా అయితే నాకు పాలు కావాలని నేను గిన్నె పట్టు కూర్చుంటే పాలవాడు వస్తాడు, నాకు 1 లీటర్ కావాలి అన్నప్పుడు నేను 1/2 లీటర్ పట్టే అంత గిన్నె పట్టుకుని ఉంటే ఎలా ఇస్తాడు? నేను పెద్ద గిన్నె పట్టు కూర్చోవాలి. అంటే క్రమేణా ఈ కర్మల రూపంలో చేసుకుంటే నాకు అర్హత పాత్రత పెరుగుతూ ఉంటుంది. అందుకే ముందుగా సాలోక్యము సామీప్య తర్వాత ఇక్కడ స్రాష్టి ముక్తి లభిస్తుంది. శివస్య మనసేశ్వర్య తథాయంత్యం భవిష్యతి సార్వజ్ఞాదం శివేశ్వర్య లబ్ధ్వా స్వాత్మా మనీరజీత్ తత్సాయుజ్యమితి ప్రాహుర్వేదాగమపరాయణాః ఏవం క్రమేణ ముక్తిః స్యాలింగాదౌ పూజయా స్వతః. ఇక్కడ సాలోక్య అలాగే సామీప్య తర్వాత సారూప్య ఇవన్నీ
లభించిన తర్వాత ఇక్కడ ఒక్కటొక్కటికి క్రమేణా ఉద్ధరింపబడుతున్నాం. అందుకే ఆ భగవంతుణ్ణి మానసికంగా ఐశ్వర్యాలు రత్నాలతో అన్నవి మనకి లభిస్తాయి. సర్వజ్ఞుడు, అన్నిటికీ ఆధీనంలో పెట్టుకున్నవాడు, ఆ శివ ఐశ్వర్యాలన్నవి మనకి లభిస్తూ ఉంటాయి. అప్పుడు ముక్తి లభిస్తుంది. ఆత్మలో విరాజమానంగా ఉన్న పరమాత్మని ఎప్పుడైతే నువ్వు, మనకి లలితా సహస్రనామంలో చాలా సులభంగా చెప్తారు. ఏంటది? అంతర్ముఖంగా కాకుండా మనకి బాహ్యంగా ఎంత వెతికినా సరే అది దుర్లభ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే బాహిర్ముఖంగా బయటకి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది అంత సులభంగా నీకు దొరకదు. అంతర్ముఖంగా ఎప్పుడైతే నీ పయనాన్ని మొదలు పెడుతున్నావో అప్పుడు నీకు సులభమవుతుంది. నిన్ను నువ్వు సరిచేసుకుంటూ అంతర్ముఖ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. విరాజమానంగా ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ నీకు సులభము. అందుకే వేదాల్లో, శాస్త్రాల్లో ఏవైతే చెప్పబడి ఉన్నాయో విద్వాంసులైన పురుషులు దాన్ని, అందుకే ఆ విశ్వాసంతో ఎవరైతే అది చెప్పింది పరమాత్మ గురించి అన్న నమ్మకం నీకు ఉండాలి. ప్రతిదాన్ని నువ్వు అనుమానాస్పదంగా ధోరణిలో ఉండకూడదు. అందుకే ఇక్కడ ఆయన ఐశ్వర్యాలు ఏవైతే ఇంతకు ముందు 6 అని చెప్పారు. సర్వజ్ఞత, తృప్తి, అనాది, స్వాతంత్రుడు, నిత్యుడు, అలుప్తుడు అంటే అనంతంగా ఉన్నవాడు, కొలమానం లేనివాడు. అవన్నీ భక్తుడు ఇలా చేస్తూ ఉండగానే అవన్నీ మళ్ళీ నీకు చాలా సులభంగా లభించేస్తాయి. అందుకే సర్వజ్ఞత, తృప్తి మొదలైన పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్యాలు నువ్వు పొందుతావు. పైగా అప్రయత్నంగానే వచ్చేస్తాయి. దానికి నువ్వు ప్రయత్నంగా కూడా ఏం చెయ్యక్కర్లేదు. భక్తిలో, జ్ఞానంలో వృద్ధి వచ్చేయగలది. ఇవన్నీ సిద్ధుల రూపంలో ఐశ్వర్యాలు మనకి వస్తూ ఉంటాయి. అటువంటి వాడు ముక్త పురుషుడు. ఆత్మయందే విరాజమానుడైన పరమాత్మ ఎందే ధ్యాస పెట్టుకుని లౌకికమైన వాటి మీద ధ్యాస లేకుండా ఉన్నవాడు, ఆ విశ్వాసంతో ఉన్నవాడు. వేదాలలో, శాస్త్రాలు అన్నీ చెప్పింది పరమాత్మ గురించి. అది నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా ఉన్న కారణంగా సాయుధ్య ముక్తి అప్పుడు లభిస్తుంది. ముందుగా సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య, సాష్టి వచ్చింది. తర్వాత సాయుధ్య అంటే ఇక్కడ శుద్ధి చెందుతున్నావు. అతః శివ ప్రసాదార్థ క్రియాద్యేహ పూజయిచ్చివం శివక్రియా శివతప శివమంత్ర జప సదా. అందుకు ఇవన్నీ లభించాలంటే ఎలా ఉండాలి నువ్వు అంటే, ఆ సాయుధ్యం ఇవన్నీ కూడా క్రమేణా లభిస్తూ ఉన్నాయి. అందుకని సులభ మార్గం, క్రమక్రమంగా ఇవన్నీ ఒక్కొక్కటి మనకి సమన్వయంగా లభిస్తూనే ఉంటాయి. అందుకని శివుడు యొక్క అనుగ్రహం, మనం పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి రావాలి అంటే క్రియ వల్లే అవుతుంది. ఆ పూజ అన్నది త్రికరణ శుద్ధిగా ఇలా చేయాలి. ఆ క్రియలు చేస్తూ, తపస్సు చేస్తూ, అలాగే మంత్ర జపము ఇలా చెయ్యగా చెయ్యగా శివజ్ఞానము, శివధ్యానము సదా అంటే నిత్యము చేస్తుండాలి. ఒకరోజు చేసేసి మానేసి అన్నట్టుగా కాకుండా. అందుకే క్రియ, తప, మంత్రజప, జ్ఞాన, ధ్యాన ఇవన్నీ కూడా అభ్యాసాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి అభ్యాస కారణంగా చెయ్యగా, సాధన చెయ్యగా చెయ్యగా సిద్ధి పొందుతాము. శివజ్ఞాన శివధ్యాన ముక్తారోత్తరమభ్యయేత ఆసుప్తేరా శివజ్ఞాన శివధ్యాన ముక్తారోక్తరమభ్యయేసేత ఆసుప్తేరా మృతేహ కాలం న్యాయద్వే శివచింతయ. ప్రతిరోజు ప్రాతకాలంలో, రాత్రి పడుకునే ముందు, పడుకునేంత వరకు అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, పొద్దున లెగంగానే మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా, జన్మ తీసుకున్నప్పటి నుంచి, పైగా మనం జన్మ తీసుకున్న కాలం నుంచి మృత్యు పర్యాంతం వరకు అంటే జన్మ తీసుకున్నప్పటి నుంచి మనం మరణించేంత వరకు కూడా ఆ పరమాత్మ ఒక్క చింతనలోనే ఉండాలి. నా మరణం ఎప్పుడన్నా నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ మళ్ళీ జననం అంటే పుట్టినప్పటి నుంచి చేసేస్తున్నాం అంటే లేదా, జ్ఞానం అన్న వికసన లభించినప్పుడు అది మళ్ళీ మరు జన్మతో సమానము. అజ్ఞానంలో నేను ఇప్పుడు దాకా చెయ్యలేదు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు నుంచి, అది తెలిసిన క్షణం నుంచి నా మృత్యు ఎప్పుడు వస్తుందో అప్పుడు దాకా నేను ప్రతి సమయము ఇలానే ఉంటాను, ఆ చింతలోనే ఉంటాను. 24 గంటలు 365 రోజులు కూడా అలా చేస్తూ చేస్తూ ఉంటేనే మనకి సులభమవుతుంది. సదాదివిశ్చా కుసుమేర చేర్యేచ్చివమిష్యతి. అందుకే సదా
ఇక్కడ నానా ప్రకారాలుగా కొన్ని కర్మలు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇందులో మంత్రాల్లో కూడా సద్యోజాతి మంత్రాలు, ఇంకా చాలా రకాల మంత్రాలు ఉన్నాయి. అవన్నీ మంత్రాలు చేసేటప్పుడు పుష్పాల ద్వారా పరమాత్మ యొక్క పూజ చెయ్యాలి. అవి కొన్ని కొన్ని విశేషమైన పువ్వులు, కొన్ని కొన్ని విశేషమైన మంత్రాలు. ఎందుకంటే నేను 24 గంటలు చదివేంత ఓపిక నాకు ఉండకపోవచ్చు, అన్ని మంత్రాలు ఉచ్చరించే అంత నాకు లేకపోవచ్చు. అన్నీ చెయ్యలేకపోయినా కొన్నన్నా కొన్ని విశేషంగా నేను చెయ్యగలిగితే నాకు ప్రతిఫలం వస్తుంది. అందుకే ఆ విశేషమైన పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, మరణ సమయం ఆసన్నమయ్యేంత వరకు పరమాత్మ యొక్క చింతనలోనే ఉండి సంధ్యోజాతాది ఇటువంటి మంత్రాలన్నీ కూడా కొన్ని కొన్ని పుష్పాలతో ఆ పరమాత్మని ఎప్పుడూ పూజించుకుంటూ ఉండాలి. త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 18 చాప్టర్లో 25 శ్లోక సంపూర్ణం.